కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రజా సమస్యలపై అమ్మా న్యూస్ అలుపెరగిన పోరాటం చేస్తుంది. ప్రతి సమస్యను ప్రభుత్వానికి తీసుకువెళ్తూ వారికి వారధిగా ఉన్నటువంటి అమ్మా న్యూస్పై దేవాదాయ కమిషనర్ దృష్టికి వెళ్ళినటువంటి అమ్మా న్యూస్ విషయం కూడా వెళ్ళింది. జగిత్యాల జిల్లా కొండగట్టులో కొత్త చలువ పందిళ్ల ఏర్పాటు కూడా అమ్మా న్యూస్ ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ప్రసారం చేసినటువంటి వార్తకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ప్రశంసలు కూడా దక్కాయి. దీనిపై పూర్తి సమాచారం అందిస్తున్న ప్రతినిధి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సుప్రసిద్ధ క్షేత్రమైన ఆంజనేయ దేవస్థానంలో ఏదైతే సిబ్బందికి సంబంధించి అవకతవకలు మన అమ్మా న్యూస్ లో గతంలో కూడా చాలా సార్లు ప్రసారం చేశారు. ఇందుకు గాను ఈ నెల 21వ తేదీన దేవాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆకస్మికంగా కొండగట్టులో పర్యటించారు. ఈ సందర్భంగా కొండగట్టులో పర్యటిస్తున్న సందర్భంగా మన అమ్మా న్యూస్ ప్రతినిధి ఏదైతే దేవస్థానంలో గతంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన తడకలు ఏవైతే చలువ పందిలు ఉంటాయో అవి పాతవి వాడినవి మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే పందిళ్లను అవే తడకలను కొత్త అంటే హనుమాన్ జయంతికి ఏర్పాటు చేయడంతో ఇది ఈవో సిబ్బంది ఈవో ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నారో తన దృష్టికి తీసుకెళ్లారు. ఎంబటే అక్కడ ఉన్న కమిషనర్ ఎంబటే ఏఈఓతో ఫోన్ తో మాట్లాడి తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆ సదరు కాంట్రాక్టర్ పై ఆ ఫోన్ లో మాట్లాడి ఇమ్మీడియట్ గా అంటే ఏదైతే చలువ పందిలు ఉన్నాయో అవి మార్చేయాలంటూ అతనికి వార్నింగ్ కూడా ఇచ్చినారు. మన బిజినెస్ లో చూడొచ్చు. మన అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రత్యేక చొరవ తీసుకుని కొండగట్టులో జరుగుతున్న అవకతవకలపై అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది గమనించిన అనిల్ కుమార్ మనం బిజినెస్ లో చూస్తున్నాం కదా, ఏదైతే చలువ పందిళ్లను ప్రత్యేకంగా చూపించి ఇమ్మీడియట్ గా అక్కడున్న ఏవోతో మాట్లాడి ఆ సదరు కాంట్రాక్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడి వెంటనే ఆ పందిళ్లను తీసేసి కొత్త తడకలు వేయాలని చెప్పేసి ఆదేశించగా మేల్కొన్న ఆలయ సిబ్బంది ఈ రోజు చలువ పందిళ్లు కొత్తవి మార్చడం జరిగింది. అంటే అమ్మా న్యూస్ గతంలో ప్రసారాలు చేసిన ఘటనలే కాకుండా సమస్యలను కేవలం అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా తప్పకుండా వాటి పరిష్కార దిశగా అమ్మా న్యూస్ పోరాటం చేస్తుందని తప్పకుండా చెప్పుకోవచ్చు. స్థానికంగా కూడా అమ్మా న్యూస్ ప్రసారాలపై కానీ అమ్మా న్యూస్ చొరవపై కానీ స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మా న్యూస్ పోరాటం వల్లే ఇలాంటి సంఘటనలు అంటే మనం ఇప్పుడు విజువల్స్ లో చూసి ఈ రోజు తాజాగా కొత్త పందిళ్లు తీసుకొచ్చి కొత్త తడకలు తీసుకొచ్చి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా మన అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రత్యేక చొరవతో సాధ్యమైందని స్పష్టంగా తెలుస్తుంది. అంటే గతంలో 21వ తేదీన ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వచ్చినప్పుడు మన అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం వల్లనే తన పోరాటం వల్లనే ఈ రోజు కొండగట్టులో కొన్ని సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది. గతంలో పెద్ద ఎత్తున అధికారుల అవకతవకలు కూడా బయటపడ్డాయి. సంవత్సరంన్నర క్రితం ఏర్పాటు చేసిన లిఫ్ట్ కు ఇటీవల కాలంలో దాదాపు ₹1,50,000 అంటే కేవలం సంవత్సర వ్యవధిలోనే ₹1,50,000 ఆలయ సిబ్బంది రిపేర్ మరమ్మతుల కోసం బిల్లులు పెట్టడం జరిగింది. అంటే అక్కడ అసలు కొండగట్టు ఆలయంలో ఏం జరుగుతుంది? ఇటీవల మనం చూసుకోవచ్చు, గతంలో దొంగలు కూడా స్వైర విహారం చేసింది. అంటే ఆలయంలోకి సంబంధించిన ఆ స్వామివారి వెండి ఆభరణాలు కూడా చోరీకి కూడా అది జరిగినాక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ కాటేజీలలో ఆలయ ఇంటి పక్కనే ఆనుకొని ఉన్న సెక్యూరిటీకి గార్డ్ కు సంబంధించిన రూమ్ కి పక్కన కాటేజీలో దొంగలు స్వైర విహారం చేసి నగలు సొత్తు పర్సులు వ్యాలెట్లు ఇవన్నీ అపహరించుకుపోయారు. అంటే కొండగట్టులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ వైఫల్యాలను అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ మన అమ్మా న్యూస్ ప్రతినిధి దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో మాత్రం సద్దుమణినట్టుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఏఈఓ శ్రీకాంత్ ప్రధానంగా ఒక మీడియా ప్రతినిధిగా లేకపోతే రిపోర్టర్గా ఉన్నట్టు క్రమంలో ప్రజా సమస్యలు చూపించే ప్రయత్నం లేకపోతే ప్రభుత్వాలకి ప్రజలకి చూపించే విధంగా ప్రయత్నం చేస్తుంటారు, బయటికి దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమస్యను ఎక్కడైతే కూలంకుషంగా చర్చించేందుకు సమస్య పరిష్కారానికి ఒక
ఇన్స్టెంట్ గా తీసుకున్నటువంటి ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎలాంటి సమస్య దృష్టికి తీసుకెళ్ళాలంటే ఈ ఒక్క చలువు పందేల వ్యవహారమే కాకుండా మిగతా సమస్యలు కూడా మన రిపోర్టర్ దేవాదాయ కమిషనర్ తీసుకెళ్ళట్లేమన్న సమాచారం. తప్పకుండా రాజశేఖర్. ఆలయ నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఆలయ ఏఈఓ ఎవరైతే ఆలయ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారో అతను ఇటీవలే బదిలీపై వెళ్ళి 6 నెలలు గడవక ముందే మళ్ళీ అదే ఆలయానికి మళ్ళీ ఏఈఓగా వచ్చారు. అంటే ఇది కొంతమంది ప్రభుత్వ పెద్దల బడాబాబుల కనుసన్నలలో మళ్ళీ తిరిగి అదే ఆలయంలో, అంటే మనకున్న సమాచారం వరకు ఆలయంలో ప్రతి ఒక్క సమస్య కానీ ఎక్కడ ఎలా ఉంటది, ఏం చేస్తే బాగుంటది ఏంటి అనేది ప్రతిదీ కూడా ఆలయ ఏఈఓ కనుసన్నల్లోనే జరుగుతుంది. అంటే ఈఓ కంటే కూడా ఏఈఓ అజమాయిషి ఎక్కువగా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిదీ అంటే ఆలయంలో జరిగే ప్రతి విషయం కూడా ఏఈఓకు సమాచారం లేకుండా జరగదు. ఆ ఏఈఓ పైన కూడా చాలా ఏదైతే కొంతమంది మన బిజినెస్ లో చూడొచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కానీ ఎవరైనా కానీ ఏఈఓ మీద కంప్లైంట్ కూడా చేశారు. అనిల్ కుమార్ కి సపరేట్ గా ప్రత్యేకంగా సార్ మా సమస్యను ఇట్లా ఏఈఓ గారి దృష్టికి తీసుకెళ్తే తాను స్పందించట్లేదు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, ఏఈఓ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి మనం ఇటీవల ఉండగట్టు పర్యటించినప్పుడు అమ్మ న్యూస్ బృందం పర్యటించినప్పుడు నాకు వేరే ఇతర సమస్యలు కూడా ఏర్పడతాయి. ఏదైతే ఆలయానికి సంబంధించి దుకాణ సముదాయాలు ఉంటాయో ఆ ఆలయంలో దుకాణ సముదాయాలకు సంబంధించి ఎవరైతే షాపులు నిర్వహిస్తుంటారో వారి వద్ద నుంచి కూడా భారీగా మామూలు ముట్టుతుంటాయని చెప్పేసి, అంతేకాకుండా ఇటీవల మనం ఒక వార్తాపత్రికలో ఒక కథనం కూడా చూసాము. ఎవరైతే ఏఈఓ ఉంటారో తాను ఒక బడాబాబు కనుసన్నల్లో ఆదేశాల అనుసారం మళ్ళీ తిరిగి కొండగట్టినట్టు, దానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఆలయ పూజారులు ఎవరైతే ఉంటారో ఆ పూజారుల ద్వారా ఒక్కొక్క పూజారు నుంచి 3,000 రూపాయలు కూడా తను తిరిగి మళ్ళీ తనకు చెల్లించాలి, నేను ఇక్కడ నేను డబ్బులు పెట్టి వచ్చాను అని చెప్పేసి అక్కడ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఏఈఓ వైఫల్యాలు అంటే ఏఈఓ అజమాయిషి కానీ ఏఈఓ పొరపాట్లు కానీ ఇక్కడ స్పష్టంగా మనకు వినిపిస్తున్న సమాచారం అయితే ఉంది రాజశేఖర్. అప్డేట్స్ శ్రీకాంత్.